హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ 9 వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని అయితే సాధించిందని చెప్పుకోవచ్చు. సో తత్ఫలితంగా ఇంగ్లాండ్ 5/5 10 పాయింట్స్తో వాళ్ళైతే ఎప్పుడో క్యూ మార్క్ని సంపాదించుకున్నారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. సో మరి ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది ఇంగ్లాండ్. ఎంచుకున్న దానికి న్యూజిలాండ్కి చక్కటి పార్ట్నర్షిప్ అయితే లభించింది. బౌండరీస్ మీద బౌండరీస్ అయితే బాధతో వచ్చారు. ఓపెనర్స్ అసబిల్లా గేట్స్తో పాటు అమేలియా కేర్ ఇద్దరు కలిసి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చేశారు. 70 పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. లాంచ్ ప్యాడ్లో అరౌండ్ 45 to 50 దాకా తీసుకెళ్లారు. 10 overs వరకు చక్కగా సాగుతూ వస్తున్న తరుణంలో 70 దగ్గరే బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్ అయితే పడిపోవడం జరిగింది. 3 వికెట్స్ పడిపోవడం జరిగింది 70 దగ్గరే. ఫస్ట్ అజబిల్లా గేట్స్ అవుట్ అయిన తర్వాత సెట్ అయినటువంటి బ్యాటర్ అమేలియా కేర్ కూడా 42 runs వేసి తను అవుట్ అయింది. అజబిల్లా గేట్స్ 28 runs వేసి అవుట్ అవ్వగా, ఆ తర్వాత ఈజీ షాప్ ఈ ఎంటైర్ టోర్నమెంట్లో న్యూజిలాండ్కి మంచి రన్స్ అనేది తీసుకొస్తున్న తరుణంలో తను కూడా గోల్డెన్ డక్గా వెనుదిరగడం జరిగింది. అక్కడి నుంచి గ్రూప్ హాలిడే అండ్ సోఫీ డివైన్ ఇద్దరు కలిసి కొంత పార్ట్నర్షిప్ నిర్మించే క్రమంలో పడ్డారు. పార్ట్నర్షిప్ కూడా పునాది పడింది. సో ఇద్దరు కలిసి మంచిగా మొమెంటం తీసుకొస్తున్న తరుణంలో మళ్ళీ 50 పార్ట్నర్షిప్ అయితే దాటింది. మంచిగా మొమెంటం ఉంది అనుకుంటున్న టైంలో అనవసరపు రన్కి వెళ్ళి రన్అట్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. సోఫీ డివైన్ 30 runs వేసి, ఆ తర్వాత గ్రూప్ హాలిడే కూడా 20 runs వేసి తను కూడా వెనుదిరిగింది. లాస్ట్లో చెప్పుకోదగ్గ స్కోర్ వచ్చింది న్యూజిలాండ్కి. అంటే మ్యాడీ గ్రీన్, సూజీ బేట్స్ ఇద్దరు వల్ల మంచి స్కోర్ అయితే పెట్టగలిగారని చెప్పుకోవచ్చు. 150 దాటించారు. 160 కూడా క్రాస్ అయింది. సో మ్యాడీ గ్రీన్ 17 runs వేయగా సూజీ బేట్స్ 19 runs వేసి తను రన్అట్ అయితే అయింది. సో డానియల్ గిబ్సన్కి 2 వికెట్లు 2 రన్అట్లు, అదేవిధంగా ఫ్రేయా కెంప్తో పాటు లారెన్ బెల్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఇంగ్లాండ్కి మాత్రం 36 runs ఓపెనింగ్ స్టాండ్ అయితే లభించినప్పటికీ ఎనీ జోన్స్ నిరాశపరిచింది. 17 runs వేసి తను అవుట్ అయింది. అది కూడా వికెట్ ఫర్ మెన్సీ పటేల్ తనకు మాత్రమే రావడం జరిగింది. మిగతా వారు ఎవరు కూడా వికెట్స్ అయితే తీసుకోలేకపోయారు. అక్కడి నుంచి అరౌండ్ 80 దాకా తీసుకెళ్లారు పార్ట్నర్షిప్ని. ఈ పార్ట్నర్షిప్పే దూరం చేసేసిందని చెప్పుకోవచ్చు. సో డానీ వైట్ హాజ్తో పాటు సోఫియా డంక్లీ ఇద్దరు కలిసి మ్యాచ్ని అయితే ఫినిష్ చేయడం జరిగింది. సో సోఫియా డంక్లీ తన యొక్క హాఫ్ సెంచరీ చేసేటువంటి సువర్ణమైన అవకాశాన్ని మిస్ చేసుకుంది. ఎందుకంటే అక్కడికే విన్ ఏ మొమెంటం వచ్చింది ఇంగ్లాండ్కి అని చెప్పుకోవచ్చు. 89 runs డానీ వైట్ హాజ్ చేయడం జరిగింది కాబట్టి. సో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వైట్ హాజ్కే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.